హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈరోజు 12th ఫిబ్రవరి 2025. సో ఈరోజు మార్కెట్ ఎలా జరిగింది, రేపు మార్కెట్లో ఎలాంటి లెవెల్స్ మనం ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు, ఎలాంటి ట్రేడ్ ప్లాన్ ఉండాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈరోజు నిఫ్టీ నెగిటివ్లోనే క్లోజ్ అయింది, -26 పాయింట్స్. కాకపోతే ఈరోజు లోయర్ లెవెల్ నుంచి బాగా రికవరీ అయింది ఇంట్రాడేలో. సో పాజిటివ్గా క్లోజ్ అయిన సెక్టార్స్లో చూస్తే మెటల్ కొంత పాజిటివ్గా ఉంది. తర్వాత పిఎస్యూ బ్యాంక్స్లో కూడా పాజిటివ్ చూసాం ఓవరాల్గా సెక్టోరియల్గా చూసినప్పుడు. అయితే మోస్ట్ ఆఫ్ ద సెక్టార్స్ నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ రియాలిటీ బాగా డౌన్ అయింది. దాని తర్వాత ఆటో, తర్వాత సిపిఎస్సి, ఐటీ, హెల్త్ కేర్, ఫార్మా, ఇవన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. సో నిఫ్టీ 50 స్టాక్స్లో పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే చాలా తక్కువ ఉన్నాయి అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 50-50 లాగా కనబడుతుంది ఇప్పుడు. సో మార్నింగ్ చూసినప్పుడు మనకి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ తర్వాత చూస్తే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మైనస్లోకి వెళ్ళిపోయాయి అండ్ ఇండెక్స్ కూడా బాగా డౌన్ అయింది. తర్వాత రికవరీ స్టార్ట్ అయింది. సో అది మనం టెక్నికల్ చార్ట్లో చూద్దాం. అయితే ఇక్కడ మనకి స్టాక్స్లో నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో చూస్తే M&M టాప్లో ఉంది, 3% కన్నా ఎక్కువ మైనస్లో వెళ్ళిపోయింది. తర్వాత ఐషర్ మోటార్స్, BEL, ITC, హీరో మోటార్ కార్ప్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఇవన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. అయితే పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో బజాజ్ ఫిన్సర్వ్ టాప్లో ఉంది, దాదాపుగా 2.5% పెరిగింది. తర్వాత SBI లైఫ్, HDFC లైఫ్, రెండు లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ బాగానే పర్ఫామ్ చేశాయి ఈరోజు. తర్వాత టాటా స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్లో కొంచెం మంచి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది. ఈరోజు 1.57% పెరిగింది. టెక్నికల్గా కూడా కొంత బుల్లిష్ ప్యాటర్న్స్ కనపడుతున్నాయి. సో ఆ స్టాక్ను కూడా మనం మానిటర్ చేయొచ్చు. తర్వాత L&T, అదానీ ఎంటర్ప్రైజెస్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, వీటన్నిటిలో కూడా కొంత పాజిటివ్ మూమెంటం చూసాము నిఫ్టీలో. అయితే నిఫ్టీ టెక్నికల్గా చార్ట్ చూద్దాం. సో ఈరోజు చూడండి, డోజీ క్యాండిల్ ఫామ్ అయింది మనకి. ఇక్కడ క్యాండిల్ కంప్లీట్గా డోజీ క్యాండిల్. ఇవి మనం గతంలో వేసుకున్న లెవెల్స్, వీటిలో పెద్దగా మార్పులు ఏం లేవు. సో మనం గతంలో అనుకున్నాం 23,220 బ్రేక్ అయితే నెక్స్ట్ 22,825. సో ఈరోజు ఆ లెవెల్ని టెస్ట్ చేసి రివర్స్ వచ్చింది. మనకి షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో మనం ఒకసారి చార్ట్ చూస్తే, ఇక్కడ నేను 1 అవర్ చార్ట్ వేస్తున్నాను. సో చూడండి, 1 అవర్ చార్ట్లో ఎప్పుడైతే మన ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అది మనకి కొంత రికవరీ ఇస్తుంది ఇంట్రాడేలో. పొజిషనల్గా మేబీ 1 or 2 డేస్లో మళ్ళీ డ్రాప్ అయినా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ చూస్తే మనకి ఇంట్రాడే ట్రేడ్ చేసే వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇన్ కేస్ ఈ లెవెల్స్ దగ్గర ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇది మనకు ఒక బయింగ్ ఎంట్రీ. ఇది నేను 1 అవర్ క్యాండిల్ వేసి, అదే ఇంట్రాడేలో మనం జనరల్గా 15 మినిట్స్ క్యాండిల్ వేసుకుంటాం, 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్. ఇక్కడ చూస్తే ఇది ఫస్ట్ 15 మినిట్స్. ఎప్పుడైతే ఒక బుల్లిష్ క్యాండిల్ 15 మినిట్స్ క్యాండిల్ లోయర్ టైం ఫ్రేమ్లో అండ్ లోయర్లో మన మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర, ఇది ఈ సపోర్ట్ లెవెల్ ఇంట్రాడే సపోర్ట్ లెవెల్ కాదు, ఇది పొజిషనల్ సపోర్ట్ లెవెల్. పొజిషనల్ సపోర్ట్ లెవెల్లో ఇంట్రాడేలో ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిందంటే ఆ ఇంట్రాడేలో ఒక స్ట్రాంగ్ మూమెంటం వస్తుంది. సో ఇది అదే జరిగింది. ఈవెన్ మనకి ఈరోజు రెండు ఇంపార్టెంట్, ఒకటి నిఫ్టీలో అదే జరిగింది, బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే జరిగింది. నిఫ్టీ కన్నా కూడా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ మూమెంటం చూసాం. దానికి కూడా ఒకసారి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో ఒకసారి డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్లో మన లెవెల్స్ చూసుకుందాం. లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. సో లోయర్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ని చూస్తే ఓవరాల్గా మార్కెట్ డౌన్ అవుతానే ఉంది. కానీ లోయర్ లెవెల్లో ఇంట్రాడేలో ట్రేడ్ చేసే వాళ్ళకి హైయర్ లెవెల్లో సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది, లోయర్ లెవెల్లో బయింగ్ ఆపర్చునిటీ ఇస్తుంది. రెండు రకాల ట్రేడ్స్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ కనపడుతున్నాయి ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు. ఇక్కడ ఇప్పుడు చూస్తే మనకి మళ్ళీ అగైన్ మనకి 23,220 ఇది రెసిస్టెన్స్ పాయింటే నెక్స్ట్ ట్రేడింగ్ డే కోసం. ఇక్కడ లోయర్ టైం ఫ్రేమ్లో ఒక నెగటివ్ క్యాండిల్ వస్తే మాత్రం అగైన్ మళ్ళీ కొంత పుల్ బ్యాక్ డౌన్ సైడ్కి రావచ్చు. అయితే ఇప్పుడు మొమెంటమ్ వైజ్ చూస్తే మాత్రం ఇది ఫస్ట్ రెసిస్టెన్స్, తర్వాత 23,380 మన కీ లెవెల్, అది సెకండ్ రెసిస్టెన్స్. ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగానే ఉంటాయి. హ్యూజ్ మొమెంటం వచ్చే అవకాశాలు తక్కువ అనుకోవచ్చు. సింపుల్ రీజన్, మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తే FII సెల్లింగ్ చాలా హెవీగా ఉంది. ఒకసారి ఆ డేటా కూడా చూద్దాం. ఎప్పుడైతే FII సెల్లింగ్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తేనే మనం కొంచెం పాజిటివ్ మూమెంట్లో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మన కీ లెవెల్ కన్నా పైకి వెళ్తేనే మనం పాజిటివ్ మూమెంట్, అదర్వైజ్ కొంత నెగిటివ్ టు న్యూట్రల్ స్ట్రాటజీస్ ఫాలో కావచ్చు మనం ఇప్పుడున్న సెనారియోలో. అయితే ఒక్కటి మనం సీరియస్గా తీసుకోవాల్సింది 22,800. ఇన్ కేస్ 22,800ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం ఫర్దర్గా మనకి టెక్నికల్గా పెద్ద సపోర్ట్స్ ఎక్కడా లేవు. మళ్ళీ 1000 పాయింట్స్ కింద ఉంది, దాదాపుగా 21,870 దగ్గర ఉంది, 900 చేంజ్ పాయింట్స్. సో ఈ మధ్యలో ఎక్కడ మనకి టెక్నికల్గా సపోర్ట్ లేదు.
టెక్నికల్ గా సపోర్ట్ లేనప్పుడు మధ్య మధ్యలో కొంత పుల్ బ్యాక్స్ వచ్చినా గానీ అవి సస్టైన్ కావు, లోయర్ లెవెల్ కి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఈ లెవెల్స్ చూసుకొని మనం ఒక నెగిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడున్న సెనారియోలో బయాస్ నెగిటివ్ ఉంది, ఇంకా మన కీ లెవెల్ ని మనం బ్రేక్ చేసి పైకి రాలేదు. సో ఓవరాల్ గా నెగిటివ్ బయాసే కనపడుతుంది. సో ట్రేడర్స్ కాషియస్ గా ఉండాలి లాంగ్స్ ఎంట్రీ అయినప్పుడు. ఇన్ కేస్ ఇంట్రాడేలో మనకి ఏదైనా లోయర్ లెవెల్లో సపోర్ట్ తీసుకొని ఒక బుల్లిష్ మూమెంటం ఇచ్చినా కానీ అది ఆ ఇంట్రాడే కోసం షార్ట్ టర్మ్ లో చిన్న ప్రాఫిట్స్ వస్తే తీసుకొని బయటకు వచ్చేసేయాలి. సో ఇది ఓవరాల్ గా సెనారియో నిఫ్టీకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా మనం గతంలో వేసుకున్న లెవెల్స్ ఇవన్నీ, ఇందులో లెవెల్స్ నేను ఏం మార్పులు చేయలేదు. కీ లెవెల్ అదే ఉంది 49,560. కాబట్టి ఈ రోజు ఆ లెవెల్ టెస్ట్ చేసింది. ఇక్కడ చూస్తే మనకి ఈ రోజు చాలా ఇంట్రాడేలో మాత్రం ఆల్మోస్ట్ మనకి 1000 పాయింట్స్ ర్యాలీ కనిపించింది. 900 పాయింట్స్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లోయర్ లెవెల్లో చూస్తే మీకు ఇక్కడ చూడండి 48,900 మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనుకున్నాం. సో మనకు ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే మనకి ఇక్కడ 15 మినిట్స్ చార్ట్ తీసుకుంటే సో 900 లెవెల్ బ్రేక్ చేసింది. ఎప్పుడైతే ఈ బుల్లిష్ క్యాండిల్ 900 లెవెల్ కన్నా పైన క్లోజ్ అయిందో అది మనకి ర్యాలీ లాగా వెళ్ళిపోయింది. ర్యాలీ లాగా వెళ్ళి మన కీ లెవెల్ ని బ్రేక్ చేసి పైకి వెళ్ళి మంత్లీ పివోట్ ని టెస్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయింది. సో ఇక్కడ మనకి లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనకి మధ్యలో పెద్దగా హర్డిల్స్ ఏం లేవు. ఒకసారి ఇక్కడ సపోర్ట్ తీసుకుందంటే పెద్దగా మనకి హెవీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్సెస్ కనపట్లేదు. ఇక్కడ మనకి రిస్క్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మన కీ లెవెల్ ఆర్ డే లోని రిస్క్ కింద పెట్టుకుంటాం, అంటే స్టాప్ లాస్ లాగా పెట్టుకుని హైయర్ లెవెల్లో మంచి ప్రాఫిట్ మనకి 49,560. దాని తర్వాత 700 వరకు వెళ్ళింది. 700 దగ్గర ఒక రిజెక్షన్ క్యాండిల్ ఇచ్చింది. సో ఇది అగైన్ మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ ఇంట్రాడేలో చేసేటప్పుడు. సో ఇట్లా మనం కొంచెం లెవెల్స్ పెట్టుకొని ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది బ్యాంక్ నిఫ్టీకి. ఇప్పుడున్న లెవెల్స్ లో బ్యాంక్ నిఫ్టీ కూడా పెద్దగా లెవెల్స్ లో చేంజ్ ఏం లేదు. సేమ్ లెవెల్స్ 48,900 సపోర్ట్ లాగా ఉంటుంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ 49,560, నెక్స్ట్ 49,700, 49,900. 49,900 వీక్లీ పివోట్, 49,700 వచ్చి మంత్లీ పివోట్. ఇవి రెండు రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ప్రైస్ కిందనే ఉంది కాబట్టి రెండు పాయింట్స్ కూడా రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. ఇంట్రాడే ట్రేడింగ్ కి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి కాబట్టి ఆ ఆపర్చునిటీస్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే పొజిషనల్ గా ఇంకా లాంగ్ ఎంట్రీస్ తీసుకోవడానికి మాత్రం ఇప్పుడే పెద్దగా ఆపర్చునిటీ కనిపించట్లేదు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇంకొకటి మనకి సెన్సెక్స్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు. సెన్సెక్స్ కూడా మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం ఈ రోజు. ఇది సెన్సెక్స్ కి సంబంధించిన డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్ అండి. ఇక్కడ డీసెంట్ సపోర్ట్ తీసుకుంది లోయర్ లెవెల్లో ఈ రోజు కూడా. సేమ్ మనకి 3 ఇండెక్స్ చూసినా కానీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్ని కూడా ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఈ రోజు సపోర్ట్ తీసుకున్నాయి. కాకపోతే డోజీ టైప్ ఆఫ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే డోజీ బ్రేక్అవుట్ కోసం చూడాలి. ఇప్పుడు హయ్యర్ సైడ్ బ్రేక్ చేస్తే ఈ రోజు హైని బ్రేక్ చేయాలి. ఈ రోజు హై వచ్చి 76,459, బట్ 76,500 అనుకుందాం. ఇన్ కేస్ 76,500 ని క్రాస్ చేస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ పాయింట్ 76,780 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని కూడా బ్రేక్ చేస్తే 77,055. ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి హైయర్ లెవెల్లో. ఒకటి ఇన్ కేస్ వాటిని కూడా బ్రేక్ చేస్తే మాత్రం 77,220 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అది మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్. ఇట్లా మనం లెవెల్స్ చూసుకోవాలి. సో ఓవరాల్ గా కొంచెం పుల్ బ్యాక్ ఇచ్చినా గానీ అది సస్టైన్ అయ్యే అవకాశాలు తక్కువ అనుకోవచ్చు. ఎందుకంటే హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయి మనకి. సో రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే లోయర్ టైం ఫ్రేమ్ లో అది మనకి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ. లోయర్ లెవెల్లో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ రెండు లెవెల్స్ తీసుకోవచ్చు. ఒకటి 75,680, తర్వాత 75,370. సో ఈ మధ్యలో ఏదైనా సపోర్ట్ తీసుకొని ఒక బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం ఇంట్రాడేలో బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు సెన్సెక్స్ లో. సో ఇట్లా మనం లెవెల్స్ చూసుకోవాలి. లెవెల్స్ ప్రకారం ప్రాపర్ గా ట్రేడ్ చేయాలి. అయితే జనరల్ గా మనం సెన్సెక్స్ గానీ, నిఫ్టీ గానీ, బ్యాంక్ నిఫ్టీ గానీ చాలా మంది చేసే ట్రేడింగ్ ఏంటి అంటే ఆప్షన్స్. సో ఆప్షన్స్ లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళు కాషియస్ గా ఉండాలి. ప్రాపర్ ఆప్షన్ క్యాలిక్యులేషన్ మెథడ్ లో జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టుకొని ఆప్షన్స్ లో ప్రీమియం క్యాలిక్యులేషన్ తోని క్యాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం చేస్తే మనకి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాని ఇష్టం వచ్చినట్టు మనం ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తే మాత్రం చాలా వరకు నష్టపోయే అవకాశాలే ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మనకి సెబీ చెప్పినా ఆర్ ఎక్స్చేంజెస్ చెప్పినా, బ్రోకర్స్ చెప్పినా, ఎవరు చెప్పినా గానీ ఆప్షన్ ట్రేడింగ్ లో 100కి 90 మంది కన్నా ఎక్కువ మంది నష్టపోతున్నారు. దానికి సింపుల్ రీజన్ ఏంటంటే ఆప్షన్స్ మీద అవగాహన లేకపోవటం అండ్ ఆప్షన్స్ గురించి ప్రాపర్ గా తెలుసుకోకపోవటం. ఆప్షన్స్ ఎట్లా మూవ్ అవుతాయి, దాంట్లో ఉన్న
కాంపోనెంట్స్ ఏంటి, ఆప్షన్ ప్రీమియం ఎట్లా మూవ్ అవుతుంది, ఆప్షన్ ఇండెక్స్ని బట్టి ఆప్షన్ ఎట్లా మూవ్ అవుతుంది, ఇవన్నీ తెలిస్తేనే ఆప్షన్స్లో ట్రేడ్ చేయండి. లేకపోతే దాని గురించి నేర్చుకొని అప్పుడు ట్రేడ్ చేసుకోండి. సో ఇవి సెన్సెక్స్కి సంబంధించిన డీటెయిల్స్. నెక్స్ట్ మనం ఒకసారి ఎఫ్ఐఐ డేటా చూద్దాం. ఎఫ్ఐఐస్ లాంగ్లోకి వచ్చాయా, ఇంకా షార్ట్స్ వాళ్ళు సెల్లింగ్లోనే ఉన్నారా అనేది మనకి ఈ డేటా చూస్తే అర్థమవుతుంది. ఇది ఎఫ్ఐఐ డేటా అండి. ఎఫ్ఐఐ డేటా చూడండి, జనవరి 8 నుంచి తీసుకున్నాం, ఆర్ ఇంకా కిందకు వెళ్ళినా కానీ మనకి జనవరి 1 నుంచి తీసుకున్నా కానీ ఇది జనవరి 1. సో ఇక్కడి నుంచి చూస్తే మనకి కంటిన్యూస్గా ఎవ్రీడే ఎఫ్ఐఐ సెల్లింగే కనపడదు. ఇది నెట్ సెల్లింగ్ అండి. ఈ మైనస్ ఫిగర్స్ అన్ని కూడా రెడ్లో ఉన్నాయి, అన్ని కూడా నెట్ సెల్లింగ్. ఇంట్రాడేలో కొంత బయింగ్ సెల్లింగ్ రెండు జరుగుతుంటాయి, కానీ నెట్గా చూస్తే మాత్రం ఎవ్రీడే సెల్లింగే కనపడుతుంది ఎక్సెప్ట్ 4th ఫిబ్రవరి. ఈ 4th ఫిబ్రవరి ఒక్కరోజు మాత్రమే వాళ్ళది బయింగ్ అనిపించింది. దాని తర్వాత ఇక్కడ చూస్తే 2nd జనవరి. జనవరిలో ఒక్కరోజు బయింగ్ ఉంది, మిగిలిన రోజులంతా కూడా సెల్లింగే ఉంది. సో ఫిబ్రవరి వచ్చేసరికి ఫిబ్రవరి 4th రోజు కొంత బయింగ్ అనిపించింది, అది కూడా ఎంత 809 crores మాత్రమే. తర్వాత చూస్తే 5th ఫిబ్రవరి, 6th, 7th, 10th, 11th కూడా 4486 crores వర్త్ ఆఫ్ షేర్స్ సెల్ చేశారు, నెట్ సెల్లింగ్ ఇది. సో ఇట్లా మనం ఎఫ్ఐ డేటా కంటిన్యూస్ గా ఇట్లా సెల్లింగ్ ప్రెషర్ కనపడతా ఉంటే మనం మార్కెట్ హెవీ మూమెంటం వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎప్పుడైతే ఎఫ్ఐఐలో హై బయింగ్ వస్తుందో, ఇక్కడ అట్లీస్ట్ కొంచెం కంటిన్యూస్ గా ఒక 4-5 days బయింగ్ కనపడితే అప్పుడు మార్కెట్లో కొంత రికవరీ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ మనం మంత్ ఆన్ మంత్ చూసినా కానీ ఎవ్రీ మంత్ సెల్లింగే కనపడుతుంది. ఈ మంత్ వచ్చేది అక్టోబర్ 24, నవంబర్, డిసెంబర్, జనవరిలో అయితే హ్యూజ్ సెల్లింగ్ ఉంది. మనం దాదాపుగా 87,000 వర్త్ ఆఫ్ సెల్లింగ్ కనపడింది. తర్వాత వచ్చి మనకి నెక్స్ట్ ఇది ఫిబ్రవరి, ఇది జనవరి, ఇది ఫిబ్రవరి. సో కంటిన్యూస్గా సెల్లింగ్ జరుగుతూ ఉంది కాబట్టి మనం మార్కెట్ పెద్దగా రికవరీ అయిద్దని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ డేటాని బట్టి మనకి ఓవరాల్గా నెగటివ్ డేటానే ఎక్కువగా కనపడుతుంది, అంటే ఓవరాల్గా సెల్లింగ్ ప్రెషరే చాలా ఎక్కువ కనపడుతుంది. కాబట్టి మనం కొంచెం కాషియస్గా ఉండాలి. జనరల్గా మనకి మిడ్ క్యాప్ స్టాక్స్లో బాగా డౌన్ ట్రెండ్ చూస్తున్నాం. సో మనం మిడ్ క్యాప్ స్టాక్స్ బై చేసేటప్పుడు మాత్రం చాలా కాషియస్గా ఉండాలి. ఓవరాల్గా మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకొని ఎంట్రీ తీసుకోవాలి. క్వాలిటీ స్టాక్స్లో మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి, అది కూడా మంచి డిమాండ్ ఏరియాస్లో తీసుకోవాలి. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ 85 ఉంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 98 ఉన్నాయి. సో షార్ట్సే ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి. షార్ట్ కవరింగ్లో 27 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 18 స్టాక్స్ కనపడ్డాయి. సో దాంట్లో చూస్తే మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న దాంట్లో బిఎస్సి పర్వాలేదు, ఈరోజు 12% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతోపాటుగా ప్రైస్ 2.87% పెరిగింది. తర్వాత ఎస్బీఐ కార్డ్, పాలసీ బజార్, అశోక్ లీలాండ్లో ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం చూసామండి. మోర్ దెన్ 7% పెరిగిన స్టాక్, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా బాగానే పెరిగింది. తర్వాత ఎన్బిసిసి, లోదా, హెచ్డిఎఫ్సి ఏఎంసి, నైకా, తర్వాత ఎస్బీఐ లైఫ్, యాంజిల్ వన్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి దాంతోపాటు ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్ ఇవి. కొంచెం చూసుకొని మనం ట్రేడ్ చేసుకోవాలి. అయితే ఇందులో మనకి టాప్లో చూస్తే ఫీనెక్స్ మిల్స్, తర్వాత బిఎస్సి, ఎస్బీఐ కార్డ్, ఈ 3 తర్వాత పాలసీ బజార్, ఈ 4 స్టాక్స్ ని మనం మానిటర్లో పెట్టి టెక్నికల్గా లెవెల్స్ తీసుకొని దాంట్లో ఒక బ్రేక్అవుట్ ఉన్నా లేదా మంచి బయింగ్ ఎంట్రీస్ ఉన్నా కానీ దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు లాంగ్స్ ఎంట్రీ కోసం, ఎందుకంటే స్టాక్స్ లాంగ్ బిల్డ్ అవుతున్నాయి. అదే షార్ట్ ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయి, కేఈఐ బాగా డౌన్ అయ్యి దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. కేఈఐ, తర్వాత ప్రెస్టేజ్ ఎస్టేట్స్, ఎస్కార్స్, గ్లెన్మార్క్, గుజరాత్ గ్యాస్, ఎల్ఐసి, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, కోఫోర్జ్, సిమెంట్స్, వీటన్నిటిలో కూడా కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈ స్టాక్స్ లో మనం షార్ట్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేసుకోవాలి టెక్నికల్ లెవెల్స్ ప్రకారం. సో ఇట్లా మనం లిస్ట్ తీసుకొని దాంట్లో 1-2 స్టాక్స్ తీసుకొని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని విశేషాలు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.